మీరు దూరదేశంలో ఉంటున్నారు. మీరు ఇంటి దగ్గర ఉన్న మీ వారికి మీరు దూరంగా ఉన్నా దేవునికి మాత్రం దగ్గరగా ఉండండి. ఆ దేవుణ్ణి వద్దనుకుంటే, ఆ దేవుణ్ణి కాదనుకుంటే, ఆ దేవునికి దూరంగా వెళ్ళాలనుకుంటే మీ జీవితాలు తలక్రిందులు కాక తప్పదు. దేవుని పిల్లలు, ఈ రోజు ఆయన ఎంత నేర్చుకున్నా ఎంతో మంది తిరగబడుతూ ధృవీకరిస్తున్నారు. మనుషుల మధ్య ద్వేషాలు పోస్తున్నారు, కక్షలు పుట్టిస్తున్నారు. తప్పు చేస్తున్నారండి. మనం క్రైస్తవులం ఇద్దరుకు మధ్య ద్వేషాలు కలిగించవలసిన వాళ్ళం కాదు. వాక్యంలో సమాజాన్ని మార్చాలి. అదే నేర్పించడానికి దీక్షను పిలుస్తున్నారు. మేము కూడా మాట్లాడగలం, మాకు నోళ్ళు ఉన్నాయి.